నేచర్లో ఉంటే వచ్చే లాభాలు, జర్నీ ఇంటూ నేచర్ బై మైకేల్ జే రోడ్స్ చదివారు కాబట్టి ఆ స్ఫూర్తితో సార్ ట్రెక్కింగ్ వేసేవారు. ఒకసారి తుంగు తీర్థం పోయాం, 4 days ప్రోగ్రామ్. అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో కంటిన్యూస్గా జనం ఏమిటంటే అనుకున్నాకన్నా చాలా రెడీగా ఎక్కువ చేశారు. చిన్న పిల్లలు కూడా వచ్చేసారు. సరుకులు అయిపోయినాయి, ఆల్మోస్ట్ అంత కష్టము. మళ్ళీ తీసుకురావడానికి కూడా చాలా కష్టము. జాగ్రత్త ఉంది భయంకరంగా. అదంతా వానలు కదా ఓన్. కనీసం ఆయనకి టీ కాఫీ ఇవ్వడానికి కూడా లేదు. సరుకులు తెచ్చిపోయినాయి చాలా వరకు, కొన్ని ఇదైపోయినాయి. అప్పటికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. వంట చాలా తక్కువ, ఫుడ్ చాలా లిమిటెడ్గా పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా, అంత టైంలో కూడా ఆయన కూడా ఫుడ్కి సంబంధించి కానీ, ఒక టీ కాఫీ గురించి కానీ, నీళ్లు మంచి నీళ్ళ గురించి కానీ ఎక్కడ కానీ ఒక్క పల్లెకి మాత్రం. అసలు ఫస్ట్ టైం షాకినా నేను, ఒక గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడు, మానవ మాత్రుడు అయితే సాధ్యం కాదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పడుకోవడానికి కూడా లేదు, చచ్చిపోయిందంట పరిస్థితుల్లో ఆయన ఉంది. అంత నిగ్రహంగా ఉండడం అనేది అది సాధ్యమా? ఎంత గొప్ప విషయము. ఆయన ఎక్కడ కానీ ఇంకొక ఏం కానీ లేకపోతే పోనీ అంతే. అట్లా ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూస్లో ఆ ట్రెక్కింగ్తో పిరమిడ్ మూవ్మెంట్ లక్ష్యాలన్నీ కూడా ఒక మాట చెప్పాలంటే అది ఒక ప్రాక్టికల్ సుమా. ఇక్కడ భద్రగా చెప్పాడు, మనం దేనికన్నా అడ్జస్ట్ కావాలా అని చెప్పేవాడు అన్నిటికీ. సో ఇక్కడ సుఖంగా ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ అయినాం అనుకున్నాం అంతే.